నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. జై కొండదేవతాయ నమ. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ సెప్టెంబర్ మాసం, ఈ సెప్టెంబర్ మాసంలో విద్యారంగంపై చాలా వరకు శ్రద్ధ, దాంతోపాటు ఓపిక చాలా అవసరం. మరి చెడు ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి వీళ్ళకి. అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు దైవ దర్శనాలు చేయాలి, దైవ ప్రార్థన చేయాలి. ఓం నమ శివాయ మంత్రాన్ని మరికి మీ మనసులో పొద్దున్నుంచి లాస్ట్ వరకు పొద్దున లేచేటప్పుడు ఓం నమ శివాయ అని మంత్రం చదవాలి. మధ్యలో మీకు చెడు ఆలోచనలు కొంచెం వచ్చినప్పుడు ఓం నమ శివాయ మంత్రాన్ని వరకు ఆ పంచాక్షరి మంత్రాన్ని అనేది మీరు చదువుతూ ఉండాలి. మరి పనులలో కొంత ఆలస్యం కనబడుతుంది, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాల్సిన కొన్ని బ్రేక్గా కనబడుతున్నాయి. మరి ఓపిక నిదానం బ్రేక్ అవుతుంది. మరి ఏది చేసినా కూడా మనశ్శాంతి లేకోకుండా ఉండటం, లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం, మరి ఏది చేసినా ఏదో ఒక సమస్య డిస్టర్బెంట్ కావటం, అనుకున్న పని అనుకున్న టయానికి కాకోకుండా ఉండటం, ఇలాంటి కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. మరి ఉద్యోగంలో ప్రమోషన్లు, తల్లిదండ్రుల ఆరోగ్యం కాపాడుకోండి. మరి మీరు చేసే పనులలో పార్ట్నర్షిప్ ఉండకూడదు. ముగ్గురు కలిసి వ్యాపార బిజినెస్లు ముందు ఎవరికీ చెప్పొద్దు. పని అయిన తర్వాత చెప్పాలి, కానీ పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికీ చెప్పొద్దు. మరి వాహన గండం అనేది ఒకటి కనబడుతుంది. వాహనంలో కొంచెం జాగ్రత్త పడండి. రెడ్ కలర్ కానీ, బ్లాక్ కలర్ కానీ వాహనములు నడపొద్దు. మీరు వేసుకునే వస్త్రాలు కూడా నల్లటి కానీ, రెడ్ కానీ, ఈ రెండు కలర్లు మీరు ధరించొద్దు. దానివల్ల మీకు ప్రమాదం ఏర్పడే మార్గం కనబడుతుంది. మరి ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు తొలగిపోయే రోజు దగ్గరికి వచ్చాయి. కొత్త కొత్త వ్యాపారాలు, కొత్త కొత్త పనులు, రియల్ ఎస్టేట్లో కానీ, చేసే కార్యక్రమాల్లో కానీ పెద్ద పెద్ద పనులు మీకు అభివృద్ధిగా రావాల్సి ఉన్నాయి. మీడియా రంగంలో, మార్కెటింగ్ రంగంలో కూడా మీకు కొత్త కొత్త కార్యక్రమాలు మీకు విజయవంతమయ్యే మార్గాలు కనబడుతున్నాయి. కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం ఓం నమ శివాయ. ఆ శివయ్యని మీరు పూజించి నమస్కారం చేసుకొని పూజా బలం చేసినట్టుగైతే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి మీ మీద గ్రహాలు కొన్ని పట్టుకొని మిమ్మల్ని పీడిస్తూ మనశ్శాంతి లేకోకుండా, భార్యాభర్తల గొడవలు రావటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, ఉద్యోగం రావాల్సింది బ్రేక్ కావటం, కళ్యాణం కావాల్సిన బ్రేక్ కావటం, ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నారా? ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒక్కసారి సంప్రదించినట్టుగైతే మీ జాతక విధానాన్ని చూసి ఏ సమస్య ఉన్నా కూడా చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.